వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముగ్గులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా మీ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. ఇంటి ముందు వేసే ముగ్గులు మీ తలరాతనే మార్చేస్తాయి. కొన్ని ప్రత్యేకమైన ముగ్గులను వేస్తే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి గుమ్మం ముందు ఎలాంటి ముగ్గులు వేయాలి, ఎలాంటి ముగ్గులు వేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది. మీ భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి అస్సలు బయటకు వెళ్లదు. ముగ్గులు వేయడం వెనక ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలలో ఏ ఒక్కటీ మూఢనమ్మకం కాదు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. ఏ ఇంటి ముందైతే ప్రతిరోజు ముగ్గులు ఉంటాయో అలాంటి ఇళ్లలో పుష్కలంగా ధనం ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు ఉంటే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు వేసేయాలి. సూర్యుడు వచ్చిన తర్వాత ముగ్గు వేస్తే మీ ఇంటికి అరిష్టం కలుగుతుంది. కాబట్టి సూర్యోదయానికి ముందే ముగ్గు వేసుకోవాలి. ఉదయం 5 గంటల నుండి 6 గంటలలోపే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి. అప్పుడు మాత్రమే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ఇంటి ముందు తప్పనిసరిగా కల్లాపి చల్లుకోవాలి. కాని ప్రతి ఒక్కరూ పట్టణాల్లో ఉండటం వల్ల కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరదు. కాబట్టి ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసి ముగ్గు వేసుకోండి. పొరపాటున కూడా చాక్పీస్తో ముగ్గులు వేయకూడదు. చాక్పీస్తో ముగ్గులు వేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి బియ్యప్పిండితోనే ముగ్గులు వేయాలి. బియ్యప్పిండితో ముగ్గు వేస్తేనే మీ కుటుంబానికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి మగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. కొన్ని ముగ్గులు మన ఇంటికి నష్టాన్ని కలిగిస్తాయి. నక్షత్ర ఆకారం వచ్చేలా ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు. అలాగే ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులను పొరపాటున కూడా ఇంటి ముందు వేయకూడదు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగ్స్తో ముగ్గులు వేసేస్తున్నారు. కాని అలా అస్సలు చేయకూడదు. దీన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలంటే ఇంటి ముందు చుక్కలతో కూడిన ముగ్గులను వేసుకోండి. మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేయండి. చాలామంది పూజగదిలో ముగ్గులు వేయరు. కాని ఇది చాలా పెద్ద తప్పు. పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు. ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెళ్లికాని అమ్మాయిలు గడపకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. అలాగే పెళ్లైన ఆడవారు గడపలకు పసుపు రాస్తే జీవితాంతం నిండు సౌభాగ్యం లభిస్తుంది. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా అష్టదళ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లాలి. ప్రతి శుక్రవారం ముగ్గుపైన పసుపు కుంకుమలు వేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ధనలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అయితే ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసినప్పుడు ఆ పసుపు కుంకుమలను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు. పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు. కాబట్టి ఇంటి ముందున్న ముగ్గును తొక్కినా పసుపు కుంకుమలను తొక్కినా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే తులసి మొక్క ముందు తప్పనిసరిగా ఎల్లప్పుడూ ముగ్గు ఉండాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు తులసి మొక్క ముందు ముగ్గు వేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఇంటి ముందు ముగ్గులు వేసినప్పుడు
ముగ్గుకి 4 పక్కలా 2 అడ్డగీతలు గీయాలి. ముగ్గు చుట్టూ అడ్డగీతలు గీయకపోతే మీరు ముగ్గు వేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవాలయంలో ముగ్గులు వేస్తే మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. దేవాలయంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి దేవాలయంలో ముగ్గు వేస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఏ స్త్రీ అయితే దేవాలయంలో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుంది. ఇక పండుగ రోజుల్లో నడవడానికి కూడా చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు వేసేస్తారు. కానీ పొరపాటున ముగ్గులు తొక్కితే మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ముగ్గుకి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో వ్రతాలు చేసే సమయంలో కూడా దేవతను ఉంచే పీట మధ్యలో ఒక చిన్న ముగ్గు వేయాలి. ఇక ప్రతి సోమవారం ముగ్గు వేసేటప్పుడు ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. మనం వేసే చుక్కల ముగ్గులో కూడా మనకు తెలియని రహస్యాలు ఉన్నాయి. ముగ్గులు కేవలం గీతలే కాదు, అవి యంత్రాలుగా పనిచేస్తాయి. కాబట్టి ముగ్గును తొక్కకూడదని అంటారు. పూర్వం రోజుల్లో సాధువులు ఇల్లిల్లూ తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు వెళ్లేవారు కాదు. అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్లి అడ్డుక్కునే వారు కాదట. ఇంటి ముందు ముగ్గు లేకపోతే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. కాబట్టి మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఇంటి ముందు ముగ్గులు వేయరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.